హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో పొన్నగంటి ఆకు పప్పు, పొన్నగంటి కూర పప్పు అన్నమాట. ఈ పప్పు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పొన్నగంటి ఆకుకూర అనేది మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూర అన్నమాట. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఈ ఆకుకూర పప్పు రైసులో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. పొన్నగంటి పప్పు చేయటానికి కావలసిన పదార్థాలు: పొన్నగంటి ఆకుని ఈ విధంగా కాడల నుంచి వేరు చేసుకొని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 2 టమాటాలను ఆ విధంగా కట్ చేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా చేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. ఒక పచ్చిమిరకాయని నిలువుగా చీలికలు చేసుకొని ఉంచుకుందాం. మరియు కుక్కర్లో ఒక గంటన్నర ముందుగానే కందిపప్పుని కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మనము ఒక గిద్ద కందిపప్పు పోసేటట్టయితే 2 గిద్దలు వాటర్ పోయాలండి. అరగిద్ద కందిపప్పు పోసేసేటట్టయితే గిద్దడు వాటర్ పోయాలన్నమాట. ఆ విధంగా మనం 1 గంటన్నర ముందుగా నానబెట్టుకొని పెట్టుకుందాం. ఇవైతే సరిపోద్ది. తాలింపు గింజలు, కూర సరిపడినంత వరకు కారము, పసుపు, సాల్టు, ఆయిల్ ఇవైతే సరిపోద్దండి. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం కుక్కర్లో నానబెట్టుకున్నటువంటి కందిపప్పులో ఈ పొన్నగంటి ఆకు వేసుకుందామండి. శుభ్రం చేసుకున్నటువంటి పొన్నగంటి ఆకుని వేసుకుందాం. ఇప్పుడు టమోటాలు, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లి రెబ్బలు, పచ్చిమిరకాయలు, చింతపండుతో సహా అన్నీ ముందుగానే వేసుకోవాలి. ఇందులో కూరకు సరిపోయేంత వరకు కారాన్ని కూడా వేసుకోవాలండి ముందుగానే. ఒక 3-4 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోద్ది. ఆల్రెడీ ఒక పచ్చిమిరకాయని కట్ చేసి వేసుకున్నాం కాబట్టి అంతవరకు అయితే సరిపోతుందండి. పసుపు కొంచెం వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం ఇప్పుడు వేసుకోకూడదండి. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, లేకపోతే పప్పు సరిగా ఉడకదండి. దీంట్లో మనము ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకుందాం. టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకోవటం వల్ల. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం.
4 విజిల్స్ వచ్చినాయండి. పప్పు మెత్తగా ఉడికింది. ఈ స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆవిరిపోయే వరకు వెయిట్ చేద్దాం, ఒక పావు గంట వరకు. తర్వాత తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఎయిర్ అంతా పోయిందండి. ఇప్పుడు మూత తీసి ఇందులో ఉప్పు వేసుకోవాలండి. ఇది కల్లుప్పు మాత్రం వేసుకోవాలి. కూరకు సరిపోను కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గంటె పెట్టి ఈ విధంగా వేనుపుకోండి. మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా ఎనుపుకోండి. ఈ పొన్నగంటి పప్పు తాలింపు వేసుకోవడానికి ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ కొంచెం వేడెక్కడంతో ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు, ఎండు మిరపకాయలు కానీ లేకపోతే ఉప్పు మిరపకాయ కానీ 2 వేసుకోండి. ఉప్పు మిరపకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎండు మిరపకాయ కంటే కూడా. చూడండి, తాలింపు గింజలు కొంచెం కలర్ మారటంతో స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఈ తాలింపులో వేసుకోండి. తాలింపులో వేసుకొని కలుపుకోండి. చివరిగా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసి కలుపుకోండి. ఈ కొత్తిమీర అనేది ఈ పప్పుకి ఎక్సెప్షన్ అన్నమాట. ఇంట్లో కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, రుచికరమైనటువంటి పొన్నగంటి కూర పప్పు, పొన్నగంటి ఆకుపప్పు అన్నమాట రెడీ అయింది. ఈ పొన్నగంటి ఆకుపప్పు వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి పోషకాలు కలిగిన ఆకుకూర అన్నమాట. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.